అందరికీ బుద్ధవందనం, ధమ్మవందనం, సంఘవందనంతో జైవీం చెప్తున్నా. ప్రియమైనటువంటి ఉపాసక ఉపాసకులారా, నా పేరు సంఘజ్యోతి. అంబేద్కర్ బుద్ధ విహార్ కావలి పాదర్కి గ్రామాల్లో విహారాలు నిర్మించి ఆ విహారాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి బుద్ధుడు బౌద్ధ ధమ్మం అంటే ఈ పవిత్ర గ్రంథాన్ని నుండి ప్రతి ఆదివారం ప్రవచనాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ప్రవచనాలు గత కొన్ని సంవత్సరాలుగా ఉపాసకులకు అందిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో కొంత అవాంతరాలు ఎదురైన కారణంగా ధమ్మ ప్రవచనాన్ని అందించలేకపోయాం. ఈరోజు నుండి ధమ్మ ప్రవచనం ప్రతి ఆదివారం అందించాలని నిశ్చయించుకున్నాము. కాబట్టి మీరందరూ అంటే బుద్ధిస్టులైనటువంటి వాళ్ళు, బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయులు, ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేరుస్తాం అనే ఉద్యమాల్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా బౌద్ధంలో జీవించాలని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి పవిత్రమైన గ్రంథం బుద్ధుడు బౌద్ధ ధమ్మం, బుద్ధ అండ్ హిస్ ధమ్మ, బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే పవిత్ర గ్రంథంలోని ప్రవచనాలను ప్రతి ఒక్కరూ వినాలని ఆ ఉద్దేశంతోనే విహారాలు నిర్మించి విహారాల్లో పేద విద్యార్థులకు స్టడీ క్లాసెస్ నిర్వహిస్తూ ప్రతి ఆదివారం కూడా విహార కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా విహార కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు మెసేజీ అంటే ప్రవచనం, ధమ్మ ప్రవచనం బుద్ధుడు బౌద్ధ ధమ్మం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి పవిత్ర గ్రంథం నుండి 3వ అధ్యాయం 5వ భాగం 1వ విభాగం నుండి మనము చెప్పుకుంటూ ఉన్నాం. అదేమనగా సద్ధమ్మము అనగా ఏమి, దాని విధులేమి. సద్ధమ్మము మనం ఇంతకుముందు ధమ్మాన్ని గురించి తెలుసుకొని ఉన్నాము. అంటే ధమ్మము అనగా ధర్మము అని అర్థం. ధర్మము అంటే ఇది సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ధర్మము అని అంటారు. పాళీ భాషలో ధమ్మము అని అంటారు. మనము ఎక్కువగా ధమ్మము అనే పదాన్ని మనము వాడుతూ ఉంటాం. ధమ్మము అనగా ధమ్మము అనగా ధర్మము అనే అర్థం. సద్ధమ్మము అనగా అనే విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ప్రవచనంలో సద్ధమ్మము అనగా ఏమి, దాని యొక్క విధులు ఏమి, ఎలాంటి విధులు నిర్వహించాలి అనే విషయాన్ని మనము ఈ వారం నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఒక్క ఆదివారం మనము సద్ధమ్మంలో ఉన్నటువంటి విధుల్ని ఒక్కొక్కటిగా మనము నేర్చుకుంటాం. విషయానికి వచ్చేసరికి సా అనగా మంచి అనే అర్థం. ధమ్మము అంటే ధర్మము, అంటే నియమాలను పాటించడం. ధర్మము అంటే ఒక నియమాలను పాటించటమే ధర్మం. బౌద్ధ నియమాలనే పాటించడం ధర్మం అవుతుంది.
కాబట్టి సానగా మంచి, దమము అనగా ధర్మము, మంచి ధర్మము, సద్ధమము అనగా మంచి దమము అనే అర్థము. బౌద్ధంలో సద్ధమం యొక్క విధులు 11 రకాలుగా మనము చెప్పుకుంటాము. అవేమనగా, 1 మనసులోని మాలిన్యాలను శుద్ధపరచుట సద్ధమ్మము. 2 ప్రపంచాన్ని సద్ధమ్మ రాజ్యంగా మార్చుటే సద్ధమ్మము. 3 ప్రజ్ఞను పెంపొందించు దమ్మమే సద్ధమ్మము. 4 జ్ఞాన సముపార్జనతో పాటు హేతువు గురించి తెలియజేయ దమ్మమే సద్ధమ్మము. 5 ప్రజల ప్రాముఖ్యతను, అంటే ప్రజల యొక్క ప్రజ్ఞా ప్రాముఖ్యతలను బోధించు దమ్మమే సద్ధమ్మము. మైత్రిని పెంపొందించు దమ్మమే సద్ధమ్మం. 7 ప్రజ్ఞ, శీలం, కరుణల యొక్క ఆవశ్యకత గురించి బోధించు దమ్మమే సద్ధమ్మము. కరుణ కంటే మైత్రి మిన్నయని బోధించు దమ్మమే సద్ధమ్మం. 9 సామాజిక భేదభావాలను కూల్చివేయగల దమ్మమే సద్ధమ్మం. 10 వ్యక్తి యొక్క విశిష్టతను బట్టి విలువలను నిర్ణయించాలని బోధించు దమ్మమే సద్ధమ్మం. 11 సమానత్వాన్ని బోధించు దమ్మమే సద్ధమ్మం. ఈ 11 విధులను మనము చేయగలిగితే, ఆ విధులను మనము చేయగలిగితే, నిర్వర్తించగలిగితే అదే సద్ధమ్మ రాజ్యంగా మనము చెప్పుకోవచ్చు, బౌద్ధ రాజ్యంగా చెప్పుకోవచ్చు, సద్ధమ్మ పరిపాలనగా చెప్పుకోవచ్చు, ప్రబుద్ధ భారత్గా చెప్పుకోవచ్చు. మనం మొట్టమొదటిగా చెప్పుకున్నటువంటి 11లో మొట్టమొదటిది మనస్సులోని మాలిన్యాలను శుద్ధపరచుట సద్ధమ్మం. ఈ వారము మనసులోని మాలిన్యాలను శుద్ధపరచుట దమ్మం అనే విషయాన్ని గురించి మనము మాట్లాడుతున్నాం. మనిషి మనసు మాలిన్యం. మనిషికి మనసు ఉంటుంది. ఆ మనసులో అనేక రకాలైన మాలిన్యాలు ఏర్పడుతుంటాయి. మాలిన్యం మీన్స్ చెడు ఆలోచనలు. మాలిన్యం అంటే మనసులోని చెడు ఆలోచనలు, లేక చెడు భావాలు, లేక చెడు తలంపులు అని మనము అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనసులోని మాలిన్యాలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనసులోని మాలిన్యాలు సహజంగా 6 అని అనుకోవచ్చు. అవేమనగా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము. వీటిని అరిషడ్వర్గాలు అని కూడా మనము అంటాము. కాబట్టి ఈ మాలిన్యాలను మనం మనసులో రాకుండా చేసుకున్నట్లయితే మన మనసు మంచిదే ఆలోచిస్తుంది, మంచిదే చేస్తుంది, మంచి పనులే చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి ఉపాసకులారా, మనం చేసే క్రియలన్నిటికీ మనసు కారణమే, మనస్సే కారణము. మనపై ఆధిపత్యం వహించేది కూడా మనస్సే. అన్ని పరిణామాలకు మనస్సే కారణమని మనందరికీ తెలిసిందే. కాబట్టి మనస్సు పదే అదే పనిగా ఆలోచిస్తూ అనేక ట్రాన్సాక్షన్ని చేస్తూ ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కువగా చెడు తలంపుల్ని ఎక్కువ ప్రోత్సహిస్తుంటుంది మనస్సు. ఆ చెడు తలంపులు రాకుండా చేసుకోవటమే మనసులోని మాలిన్యాలను శుద్ధపరచడం అవుతుంది. అంటే మన మనసులో చెడు ఆలోచనలు కలిగినట్లయితే మన మాట, మన చర్యలు కూడా
దోషయుక్తమై ఉంటాయి. మన చెడును అనుసరించి దుఃఖం కలుగుతుంది. మనం కానీ చెడు చేసినట్లయితే ఇమ్మీడియట్గా దాని ఫలితము దుఃఖం వస్తుంది. మనకి చెడు వస్తుంది. చెడు వల్ల దుఃఖం కూడా మనకి వస్తుంది. మనస్సే అన్నిటికీ కారణం. అలాగే మనల్ని నడిపిస్తుంది మనస్సే. మన ప్రవృత్తిని నిర్దేశిస్తుంది కూడా మనస్సే. మనసులో మంచి ఆలోచనలు వచ్చినట్లయితే మన వాక్కు, మన చర్యలు కూడా మంచివిగానే ఉంటాయి. మన చర్యలు మంచివైనట్లయితే ప్రతి దానిని వెన్నంటి దాని నీడ ఉన్నట్లే సత్క్రియలకు సత్ఫలితాలే ఉంటాయి. మంచి పనులకు మంచి ఫలితాలే ఉంటాయి. చెడు పనులకు చెడు ఫలితాలు ఉంటాయని తత్ఫలితంగా మనకు మేలు కీడు రెండును కలుగుతుంటాయి. మంచి చేసినప్పుడు మేలు కలుగుతుంది, చెడు చేసినప్పుడు కీడు కలుగుతుంది. ఇది బౌద్ధం యొక్క సద్ధమ్మం యొక్క విధి. సద్ధమ్మం యొక్క విధుల్లో మనసులోని మాలిన్యాన్ని శుద్ధపరచడమే మనం చేసే విధి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఉన్నటువంటి ఈ షడ్వర్గాలైనటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా ఉంచాలి. వాటిని రాకుండా చూసుకున్నట్లయితే మన మనసును ఫ్రెష్గా ఉంచుకోవచ్చు, ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో ఆ వ్యక్తి ఆరోగ్యంతో ఎంతో సంతోషంగా జీవించగలడు. ఆరోగ్యంగా సంతోషంగా జీవించగలిగిన వ్యక్తి మంచి ఆలోచనలు చేయగలడు. మంచి ఆలోచనలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆ ఊరు, ఆ కుటుంబము, ఆ ఊరు, ఆ వ్యక్తి, ఈ ప్రపంచమే మంచి ఆలోచనలకు దారితీస్తుంది. తత్ఫలితంగా యావత్ ప్రపంచం ఎంతో సంతోషంగా మనగలదు. కాబట్టి సద్ధమ్మ మార్గంలో ప్రయాణించాలంటే ముందు మనసులోని మాలిన్యాన్ని శుద్ధపరచుకోవాలి అనే గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ప్రవచనాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ మన బుద్ధుడు బౌద్ధ ధమ్మం అనే పవిత్ర గ్రంథంలో పొందుపరిచి మనకు ఇచ్చాడు. మనం ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని ప్రతి ఇళ్లలో, ప్రతి ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఈ గ్రంథంలో పొందుపరిచినటువంటి ప్రవచనాలను చదువుకుంటూ ఆచరించినట్లయితే మనము బాగుపడతాము, మనము హ్యాపీ అవుతాము, మన ఆరోగ్యమే హ్యాపీ అవుతాయి, మన పిల్లలు హ్యాపీ అవుతారు, మన పిల్లలు బాగా చదువుకుంటారు, మన కుటుంబం బాగుంటుంది, తద్వారా బంధువులు బాగుంటారు, తద్వారా యావత్ గ్రామం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, పట్టణాలు బాగుంటాయి, అలాగే దేశం బాగుంటుందని చెప్పి అందరూ హ్యాపీగా ఉండాలని, ప్రపంచమే ఉండాలని, అందరూ మైత్రిని కలిగి మైత్రి భావనతో మెలగాలని మీ అందరిని కూడా కోరుకుంటూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరోసారి బుద్ధ వందనం, ధమ్మ వందనం, సంఘ వందనం, జై భీమ్ చెప్పుకుంటున్నాను. జై భీమ్.